హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మనకి చిన్నప్పుడు స్కూల్లో ప్రతి స్టూడెంట్కి ప్రతి నెల రిపోర్ట్ కార్డ్ ఇస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ కార్డ్ అది సదరు స్టూడెంట్కి ఎలా యూజ్ అవుతుంది, తన ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి, బేరీజ్ వేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి రిపోర్ట్ కార్డే పొలిటీషియన్స్కి వస్తే ఎలా ఉంటుంది? చాలా రివల్యూషనరీగా, చాలా యూనిక్గా ఉంది కదా ఈ ఐడియా. అలాంటి యూనిక్ ఐడియాతో కిరణ్ కొండేటి గారు పారావీల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. హాయ్ సార్. సో ముందుగా కంగ్రాచులేషన్స్, చాలా రివల్యూషనరీ ఐడియా, యూనిక్ ఐడియా. థ్యాంక్ సో దీని సక్సెస్ ఫ్యాక్టర్ని మీరు ఎలా బేరీజ్ వేస్తున్నారు సార్, అండ్ దీని వెనక మీరు బ్యాక్గ్రౌండ్లో పడిన శ్రమని ఒకసారి వివరిస్తారా? అంటే సక్సెస్ అయిందని ఇంకా అట్లా అనుకోవట్లేదండి. థాట్ ప్రాసెస్లో ఇప్పుడు నా క్లోజ్ సర్కిల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర, లేకపోతే ఎనీ నాన్ పొలిటికల్ ఉన్న దగ్గర, లేదా నా క్లోజ్ కొంచెం పరిచయాలు ఉన్నటువంటి ఎనీ పార్టీ అందరి దగ్గర ఒక కాన్సెప్ట్ ఇనిషియల్గా ఒక 3 months బ్యాక్ నాకు ఒక ఐడియా ఉందండి. చాలా నుంచి అది బ్లర్గా ఉంది పిక్చరు అని. అది ఆఫ్కోర్స్ ఎనీ ఐడియా, నేనే కాదు ఎనీ స్టార్టప్ ఒక ఐడియా ఫస్ట్ బ్లర్గానే ఉంటుంది పిక్చర్. అది చేయగలుగుతామా లేదా ఇంత స్కేల్ అని ఉంటుంది. బట్ చెప్తూ డిస్కషన్లో ప్రాసెస్లో ఎవాల్వ్ అవుతుంటుంది. మన ఆఫీస్లో మన టీంతో డిస్కస్ చేసినప్పుడు ఇనిషియల్ థాట్ వాజ్, ఇది ఇప్పుడు అన్నిట్లో అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. ప్రతి ఒక్కటి మనకు సర్వీస్ చేస్తున్నారు. అది కార్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, సోఫాలు కావచ్చు, ఎనీథింగ్ మనకి ఇంటికే సప్లై అవుతున్నాయి. ఆఖరికి పెళ్లి సంబంధాలు కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కటి చూసుకోగలుగుతున్నాం. ఒకప్పట్లో పెళ్లి చూపులకి వెళ్ళేది కూడా తగ్గిపోయింది. సో ఈ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఇది ఎందుకు ఈ డేటా లేదు అనే క్వశ్చన్. బట్ ఇమీడియట్గా వచ్చే సొల్యూషన్ ఏంటంటే, అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు, ఎందుకు కొనుక్కోపోతే ఏంది. ఇప్పుడు రఫ్గా వేసుకున్నా కానీ ఇప్పుడు 170 నియోజకవర్గాలు మనం చేసాం, లేదా 4000 నియోజకవర్గాలు ఇండియాలో చేద్దాం అనుకున్నాం. నియోజకవర్గానికి వర్స్ట్ కేసులో వేసుకున్నా ₹1,00,000 ఖర్చు అయినా కానీ 4000 నియోజకవర్గాలు చేయాలంటే మనకు 4000 ఇంటూ ₹1,00,000 అంటే మనకు ఈజీగా 40 CR అవుద్ది ఒక్కసారి చేయడానికి. మన కంటిన్యూటీగా అప్డేట్ చేయాలంటే ఎవ్రీ 2 monthsకి అప్డేట్ చేయాలంటే దాదాపుగా ఎవ్రీ ఇయర్కి మనకి ఈజీగా 200 crores 300 crores ఇంత బడ్జెట్, హ్యూజ్ బడ్జెట్ స్కేల్ అవుతుంది. ఒకవేళ చేసిన తర్వాత సేల్స్ లేకపోతే, ఎవరు కొనకపోతే, ఆ స్టాండర్డ్లో చేయాలంటే అసలు కందనమాట. ఎందుకంటే అంతే విధంగా పీపుల్ మేనేజ్మెంట్తో ఇప్పుడు డేటా అనేది ఇది ఆన్లైన్లో జస్ట్ కేవలం మనం అందరికీ మెసేజ్ పెట్టించి రిప్లై ఇచ్చి దాన్ని బట్టి కన్సాలిడేట్ చేసి కాదు కదా, ఫీల్డ్ కూడా కావాలి, డేటా కావాలి. సో ఇంత ఖర్చు పెట్టి కొనలేకపోతే కష్టం అవుద్ది. ఈ థాట్స్ అంటే హ్యూమన్స్ అంతమంది మన రిసోర్స్ మెయింటైన్ చేయగలమా. సో నెంబర్ ఆఫ్ థాట్స్తో మదనపడి ఒక మోడల్ బిల్డ్ చేసి స్టెప్ బై స్టెప్గా చేద్దాం అన్నయ్య వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏపీ, తెలంగాణ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ థాట్ వాజ్ June 2 ఆవిర్భావ దినోత్సవం కాబట్టి తెలంగాణది అలా చేద్దాం. June 12 అనేది ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఫస్ట్ ఏపీ, తెలంగాణ చేద్దాం. తర్వాత వేరెవర్ ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ మనం పెనెట్రేట్ అవుదాం. బీహార్ వస్తుంది, తమిళనాడు వస్తుంది, ఈ మోడల్ని అక్కడ బిల్డ్ చేసుకుందాం. సో దట్ అక్కడ ఆన్లైన్లో మనం సేమ్ అడ్వర్టైజ్ చేద్దాము, ఇట్లా చేద్దాం. సో ఒకసారి ప్రోడక్ట్ బాగుంటే కొంటారు ఎనీ కాన్సెప్ట్ అని అలా చేసాం. తర్వాత ఐడియా ఎవాల్వ్ అయ్యి కొద్దీ కొంతమంది ఐఐటీస్ వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళు చంద్రం మేము 7-8 మందికి వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పండిపోయినారు, చాలా 5 to 10 years ఇదే ఫీల్డ్లో ఉన్నారు డేటా మీద కాబట్టి దాన్ని వాళ్ళు అప్లిఫ్ట్ చేశారు అన్నమాట. కాన్సెప్ట్ని ఇలా కాదు, ఇలా యాడ్ చేద్దాం, ఈ రెట్రోస్పెక్టివ్ పెడదాం, ఈ కాన్సెప్ట్ పెడదాం, అన్ని క్వశ్చనీర్స్ పరంగా. దెన్ ఆఫ్టర్ సీయింగ్ నాకు కూడా ఒక 7-8 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే, మన ఉన్న బేసిక్ 20-30% ఐడియాని పీపుల్ అప్లిఫ్ట్ చేశారు ఆటోమేటిక్గా 80%. నౌ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎందుకు వర్కౌట్ అవుతుందంటే రిపోర్ట్ చూసాక నచ్చుద్ది, అంటే ఓవరాల్గా నచ్చుద్ది. అట్ ది సేమ్ టైం నేను కూడా కొంతమంది చూపించి ఇలా ఉందండి రిపోర్ట్, ఏంటి బాగుందా అని మనల్ని అడగడం కానీ బయట ఎవరిని అడగడం, చాలా బాగుంది అన్నప్పుడు. అంటే సినిమా మొత్తం మనం ఏదో మనసులో అనుకొని చేశాక మనం ఏదో చేస్తుంటాం కానీ బయట ఒక 4 ఆడియన్స్ పిలిచి చూసి చాలా బాగుంది అన్నప్పుడు మనకు బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్షన్స్ కూడా చెప్పేవాళ్ళు, ఆ కరెక్షన్స్ యాడ్ చేసి మళ్ళీ వాళ్ళు పిలిచి నేను చూపించేవాడిని. మొత్తం చూసాక చాలా బాగుంది అన్నప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది లాంగ్ ప్రాసెస్. సో ఎక్సలెంట్ సార్, ఇది ఐడియా అయితే చాలా బాగుంది. బట్ దీని లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? మీరు భవిష్యత్తులో దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఏ స్థాయిలో రీచ్ అవుతున్నాం? అంటే ఒకటి అండర్స్టాండింగ్ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు అన్ని బ్యాంక్స్లో ప్రతి ఒక్కరు ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు మనకు లోన్ కావాలంటే మీకు సిబిల్ స్కోర్ ఎంత అని అడుగుతారు. సిబిల్ స్కోర్ కంప్లీట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. బట్ మీరు ఏ బ్యాంక్కి వెళ్ళాలన్నా కానీ సిబిల్ స్కోర్ అనేది ఒక బెంచ్ మార్క్లా క్రియేట్ చేయగలిగారు. అది ఎవరు రన్ చేస్తారో ఏంటి ఎవరికి తెలియదు. బట్ అక్కడ రేటింగ్స్ ఎలా ఇస్తారో కూడా తెలియదు. బట్ ఎలా డేటా పుల్ చేస్తుందో కూడా తెలియదు. నెంబర్ ఆఫ్ బట్ ఆ స్టాండర్డ్ సెట్ చేయగలిగింది, ఆ స్కోర్ని ఇది కరెక్ట్గా చేస్తుంది అనేది. అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి. అట్లాగే రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా, లేకపోతే ఒక పార్టీ ఎవరికి టికెట్లు ఇవ్వాలనుకున్నా కానీ మీకు పారావీల్లో ఏ రేటింగ్స్ వచ్చాయి, పారావీల్ ఏం చెప్పింది, పారావీల్లో ఈ నియోజకవర్గం ఏముంది అనుకునేది ప్రతి ఒక్కరికి అదొక బైబుల్ అంటారు చూడండి. అంటే మనం ఒకటి రాసినప్పుడు ఇది స్టాండర్డ్ బుక్ వద్దే అనేది మన వాడుక భాషలో వాడేటట్టు
అదొక బుక్ స్టాండర్డ్ బుక్ కావాలి. Yeah. సో దట్ ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ మీరు తగ్గితే మటుకు మేము టికెట్లు ఇవ్వము అనే ఉండాలి అనేది కోరిక ఉంది బ్లర్గా. సార్ మీరు సుమారుగా ఒక 2000 శాంపిల్స్ తీసుకుంటారు. ఒక 1300 శాంపిల్స్ వర్కౌట్ అవ్వాలంటే 2000 శాంపిల్స్ దాకా తీసుకోవాలి. అండ్ 100 ఇంటర్వ్యూస్ కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఓవరాల్ ఇదంతా ఖర్చుతో కూడుకున్న అంశం. ఎందుకంటే మీరు ఏపీ చూసుకుంటే 175 నియోజకవర్గాలు, మీరు పెట్టుకున్న టార్గెట్ 4000 నియోజకవర్గాలు. సో చాలా ఖర్చుతో కూడుకున్న అంశం కదా, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇనిషియల్గా ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఇనిషియల్ థాట్ వాజ్ మనమే స్టార్ట్ చేద్దాం, ఎలా చేసుకుంటా వెళ్దాం. ఎందుకంటే షేర్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే ఐడియా మనకు ఆ థాట్ ప్రాసెస్లో లేదు కదా. మనకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చాం, స్టార్ట్ చేసాం, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూస్ అదే ఇచ్చారు స్టార్ట్ చేసుకోమని, అలా డెవలప్ చేసుకున్నాం. 2019 కంప్లీట్ చేసాం, తర్వాత 2024 కంప్లీట్ చేసాం. వేరే స్టేట్స్ కింద పడ్డాం, పైన పడ్డాం, అపాయింట్మెంట్స్. సో స్లోగా మనం మార్కెట్ ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఆల్రెడీ ఉన్న లైన్లోనే బ్రాండ్ అయ్యాం. బట్ ఇది కొత్త కాన్సెప్ట్, కంప్లీట్లీ పాయింట్ అదే. బట్ సర్వీస్ ఇంటికి వచ్చేది అనగలాగా ఫుడ్ అదే ఇంటికి వస్తే మోడల్ మారుతుంది. సో ఈ కాన్సెప్ట్ని స్కేల్ అప్ మీరు చెప్పినట్టు చాలా ఎక్కువే. ఇప్పుడు రీసెంట్గా మేము మా క్లోజ్ తెలిసిన సర్కిల్లో సో రేపు పారావిల్లో ఇంత పర్సెంట్ అని, ఇంత పర్సెంట్ ఎక్స్ట్రా పర్సెంట్ అని కొంచెం మాట్లాడుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని రేపు పొద్దున మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే దీన్ని సెపరేట్గా ఎంటిటీగా చేద్దాము అనేది ఒకటి ప్లాన్ చేసుకుంటూ మనం దీన్ని అయిన తర్వాత ఇప్పుడు మోడల్ రేపు పొద్దున నేను కంప్లీట్గా దీన్ని ఏమంటారు మార్కెట్లోకి తీసుకెళ్ళి దీన్ని వాల్యుయేషన్ చేయించి ఇంత అమౌంట్ కావాలి అని అంటే ఫస్ట్ నేను థియరిటికల్గా చెప్తే ఏంటంటే క్లోజ్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, కేకే చేయగలుగుతారు, కంపెనీ ఆల్రెడీ ఉంది కదని. బట్ మోడల్ చూపించాలంటే సంథింగ్ ఒక శాంపుల్ స్వీట్ అన్న చేయాలి. సో ఆ శాంపుల్ ఏంటి మోడల్ కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ మోడల్ మనమే బిల్డ్ చేసుకుందాం మ్యాక్సిమం. సో దట్ అది ఏపీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అప్లికేషన్ ఎలా ఉంటుంది, డేటా ఎలా ఉంటుంది, ఎన్ని సేల్స్ ఉంటాయి, దాని ఒక కాస్ట్ ఎలా ఉండొచ్చు, క్వాలిటీ ఎలా ఉంటుంది అని చూపించాలంటే అని అనుకున్నాం. మేబీ దీని తర్వాత దీని వాల్యుయేషన్ చేయించి నిజంగా మనకి ఎంత అవసరం అంటే మనం ఇంత పర్సంటేజ్ మనం షేర్స్ ఇవ్వడం అలాంటివి చేసి ముందుకెళ్దామని. లేదా ఒక్కడ వల్ల కాదు, ఎందుకంటే హ్యూజ్ మార్కెట్ ఇది, స్కోప్ కూడా హ్యూజ్, పవర్ఫుల్ డేటా. ఆల్రెడీ కేకే అనేది ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది. కేకే ఇస్ నాట్ ఏ సర్వే బట్ ఇట్స్ ఎ బ్రాండ్. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడన్నా కాస్త భయపడి ఎందుకులే మనకి రిస్క్ చేస్తున్నావా, వెనకడుగు వేద్దాం అని ఎప్పుడన్నా కాస్త స్ట్రగుల్ అయ్యారు? ఆ స్ట్రగుల్ కంటిన్యూస్గా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా నాకు మొహం వాల్యూ లేకపోతే ఏం తెలియదు, చాలా కాన్ఫిడెంట్గా ఉండడం, లేకపోతే బాగా నేను మాట్లాడడము, రకరకాల విషయాల మీద అనుకుంటారు. కానీ నాకు కంప్లీట్ స్ట్రగుల్తోనే ఉంటాను, కంటిన్యూస్ ప్రాసెస్ అది. స్ట్రగుల్ నిద్రపట్టడం ఒక 3 hours 4 hours పడుకుంటుంటాను. నాకు చాలా గుర్తుండవు మ్యాప్స్ లేకుండా. అసలు నేను ఇక్కడి నుంచి వేరే ప్లేస్, హైదరాబాద్లో కూడా ఏ ప్లేస్కి నేను మ్యాప్స్ లేకుండా వెళ్ళలేను. పేర్లు గుర్తుండవు, ఫోన్ నెంబర్లు గుర్తుండవు. చాలా అదే దీని యొక్క రిప్లికేషన్స్ ఆబ్వియస్గా పడుతుంటాయి. ఇంట్లో ఏ అకేషన్కి మ్యాక్సిమం అవైలబిలిటీ ఉండను. అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి, స్ట్రగుల్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. బట్ మీరు అడిగిన దాంట్లో ఒకటి నేను యాక్సెప్ట్ చేయాలంటే వెనకడుగు వేద్దాం అన్నది చూడండి, అది ఉండదు అనమాట. అదొకటే. ఇవన్నీ దానివల్ల వచ్చేటువంటి కాజెస్. వెనకడుగు వేద్దాం అనేది కానీ ఇంకా నేను డిజైన్ చేసినప్పుడు బాగా స్ట్రగుల్ అవుతాను. ఇది చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఆఖరి రక్తపు చుక్క ఇదే మధ్యలో. ఇప్పుడు ఈ పారావిల్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా ప్రెజర్స్ కానీ, లేదా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, లేదా ఎవరిని అడిగి డబ్బులు తెచ్చుకోవడం కానీ ఇట్లాంటి జరుగుతున్నప్పుడు కూడా ఇంకా మధ్యలో శాలరీస్ టైం అయిపోతూ ఉంటుంది. ఈ స్టార్టప్ ఐడియా లాగా సార్, పెద్ద కాన్సెప్ట్ కదా. సో మనమేమో టక్కని మనకున్న దానికి టక్కని ఎవరిని అడగలేము, ఆ ఇబ్బంది ఉంటుంది. సరే ఎట్లా అడగాలి, మోడల్లో మరి షేర్ ఇవ్వాలా, లేకపోతే ఇంకోటి, ఈ స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి. ఇంకెంతకంటే వర్స్ట్ కేసు లేదన్న స్టేజ్ వరకు ప్రయత్నిస్తామండి. ఇదే ఈ రోజుకి ఇంతకంటే చేయలేమని ప్రతిరోజు అనిపిస్తుంది. మళ్ళీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ చేసి స్నానం చేశాక ఇంకొంచెం పుష్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం పుష్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పటికి కూడా డేటా మీరు వస్తున్నప్పుడు లాస్ట్ 12వ తారీఖు అంటే ఇప్పుడు కూడా దాని డేటా వర్క్ చేస్తాం అనమాట. కొన్ని మాడిఫికేషన్ చిన్నగా చెప్పినప్పుడు ఇప్పుడు 175 రిపోర్ట్లు చేయాలి. 175 రిపోర్ట్లు చేసి స్క్రేపింగ్ అంటారు. అంటే అదే స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటే ఇది తీసుకెళ్ళి అప్లికేషన్లో పడుద్ది. సో ఈ మెథడాలజీ అంటే 175 రిపోర్ట్లు ఏ చిన్న చేంజెస్ వచ్చినా కానీ అలైన్మెంట్ కాదు. మళ్ళీ నిన్న కూర్చొని ఈవినింగ్ నైట్ 4 o'clockకి అమ్మాయిలు కూడా అందరు ఇక్కడే ఉన్నారు, ఉండి 4 o'clockకి వెళ్ళాం అందరం. సో ఈ ప్రెజరు హ్యూజ్గా ఉంటుంది. నాకే కాదు, ఇన్నోవేటింగ్గా ఉండే ఎంటర్ప్రీనర్కి, ఐడియా ఫస్ట్ బిల్డ్ చేసే వాళ్ళకి ఉంటుంది. ఆల్రెడీ పాత్ ఉందనుకోండి, వాళ్ళకి సమ్హౌ కొంచెం ఈజీ ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ ఇలా చేయాలని. ఇది ఇండియాలోనే లేదు మోడల్, ఫస్ట్ టైం వీఆర్ బిల్డింగ్. సో ఆ స్ట్రగుల్ ఉంటుంది. అంటే
ఎగ్జిట్ పోల్స్ అనేది మనం పోలింగ్ తర్వాత మనం ప్లాన్ అది చేస్తాం, కానీ ఇది నిరంతరంగా ఆ, కొనసాగే ప్రక్రియ ప్రక్రియ. కదా. ఎక్స్టెన్ చూస్తారు, అప్పుడు చూస్తారు, సరిగ్గా ఉన్నోడికి హైప్ వస్తుంది, లేనోడికి తిడతారు, లేకపోతే ఇంకో రకరకాల ఒక మంత్ లో గ్రాఫ్ తగ్గిన వాడికి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ కంటిన్యూస్లీ ప్రాసెస్. ఇప్పుడు 4 ఇండియా మొత్తం డేటాని మనం కంటిన్యూస్గా Yes. రిఫైన్ చేస్తూనే ఉండాలంటే ఆ 2-3 yearsలో రావాలి Yeah. ప్రొసీజర్. ఇందాక వెనకడు వేద్దాం అనేది నేను ఎందుకనంటే దాని జస్టిఫికేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఉన్నారు, మీరు ఆ అభ్యర్థి గురించి మీ పెరావిల్లో కంప్లీట్లీ డేటా పెట్టారు. సదరు అభ్యర్థి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ డేటా అంతా తీసి అదేంటి నేను బాగా చేశాను కదా, అయినా కానీ ఇంట్లో కంప్లీట్ కాంట్రాస్ట్ ఏంటి నా గురించి ఫీడ్బ్యాక్ అని చెప్పి ఫీల్ అయ్యి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నా గురించి ఎందుకు ఇట్లా నెగిటివ్గా పెట్టారని మిమ్మల్ని అడిగితే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సో ఇది ఒక రకంగా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషనే కదా. షూర్. ఒక నిజంగా ఇప్పుడు మీరు అడిగిన పద్ధతి చాలా బాగుంది. అలాగే అనుకోండి, నేను ఇంకోసారి చేపిస్తాను. నిజంగా ఎక్కడో సంహో మనం మిస్టేక్ అయింది అనిపిస్తుంది. నా గురించి ఎందుకు ఇలా రాసావు, ఇలా మార్చమని కుదిరితే అక్షరం పళ్ళు మారదు. బట్ ఎక్కడో ఒకసారి చెక్ చేయండి సార్ మామూలుగా. ఎందుకంటే ఈ విలేజ్లోని నేను కంటిన్యూటీగా అవైలబిలిటీ ఉన్నాను, ఇక్కడ ఎక్కడో అవైలబిలిటీ తక్కువ వచ్చింది అన్నారు అనుకోండి, నిజంగా ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవడం తప్పలేదు. ఐ విల్ సే సారీ టు హిమ్, నేను మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. నిజంగా ఎందుకంటే లేయర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. బట్ తను అడిగిన పద్ధతి బాగుంది కాబట్టి, విధానం బాగుంది ఇంకోటి కాబట్టి ఇంకోసారి చెక్ చేసుకోవడంలో తప్పలేదు. ఇంకోసారి చెక్ చేపిస్తాం. బికాస్ నేను చాలా హీఈస్ 100% కాన్ఫిడెంట్ కాబట్టి, ప్లస్ అతను చూపిస్తున్నాడు ఇట్లా ఇట్లా అని చెప్పి. బట్ అలా కాకుండా అది ప్రెజరేషన్లో, బెదిరింపుల్లో వస్తే నాకు డ్యామేజ్ అవుతుంది, మీకు ఏం కావాలో చెప్పండి, నా రిపోర్ట్ తీసేయండి, ఇలాంటి సెక్షన్ ఇది ఏపీ కాదు కదా, అది ఇక్కడి నుంచి కావచ్చు, రేపు పొద్దున పెద్ద పార్టీ పెద్ద ప్రెసిడెంట్ కావచ్చు, ఇది డేటా మారదు. సో ఆబ్వియస్లీ కొంతమంది లీడర్స్ సిబిల్ స్కోర్ మీకు మార్చే సంబంధం లేదు. వాడికి ఫోన్ చేసి సిబిల్ స్కోర్ తగ్గించు, నాకు లోన్ రాలేదని బెదిరించగలుగుతాం ఎవరైనా. కానీ అంటే పాలిటిక్స్ లో చాలా మంది అగ్రెసివ్ లీడర్స్ కూడా ఉంటారు, పేర్లు మనకి ఎందుకని అగ్రెసివ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ కాస్త పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే మీరు అన్నట్టు సాఫ్ట్ స్పోకెన్ గా ఉండదు వాళ్ళ వ్యవహార శైలి అనేది కూడా. సో నాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, నేను స్టెప్ అవేలో ఉంటాను, స్టాండ్ అలోన్గా దూరంగా ఉంటాను, ఎవరితో పెద్ద కలవను. అంటే లేదు ఆఫీస్కి వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మాట్లాడే చెప్తే, నేను ఏ పార్టీ గ్యాదరింగ్స్ కానీ వ్యక్తులతో ఇండివిజువల్ కలవడం కానీ, బాగా ఎవరైనా పరిచయం ఉండి బాగాలేకపోతే మామూలుగా బాగున్నారా సార్, ఎలా ఉంది, ఆరోగ్యం బాగుందని అడుగుతాను వెళ్ళి. అంతేగాని ఇండివిజువల్గా నేను ర్యాపో బిల్డింగ్ కోసం నేను ఎవరితో వెళ్ళి టీ కూడా తాగాను అసలుకి. కొంతమంది పొలిటికల్ విశ్లేషకులు మీరు ఎప్పుడైతే మన ప్రెస్ మీట్ పెట్టారో దాని తర్వాత విశ్లేషణ చేశారు. కొంతమంది ఏమన్నారంటే ఇది పలానా పార్టీ వాళ్ళ కోసం చేయించుకున్న సర్వే అని చెప్పి కొంత ఒక రకంగా విమర్శ కూడా చేశారు. అలాంటి విమర్శలు మీ దాకా వస్తాయా? మీరు అలా తింటుంటారు, ఇప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, లేదా చూస్తుంటారు. నేను అసలు మామూలుగా నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిపోతాను. ఇంకా మైండ్ సెట్లో ఒక నాకు యాడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, పాజిటివ్కి పెద్ద అద్భుతం అన్నగా ఉండదు. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ప్రాజెక్ట్, అది ఏది విమర్శ అంటే దాన్ని జెన్యూన్గా ఉంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లాగా జెన్యూన్గా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే దాన్ని యూస్ఫుల్ విమర్శ అనుకోండి ఉంటుంది. దాన్ని మన టార్గెట్ విమర్శ అంటే మనం దాన్ని బాధపడడం అనవసరం, మనం చేసుకుంటా పోవడమే కరెక్ట్. నాకే కదా, ఎన్ని డెవలప్ అవ్వాలనుకునే ఇండివిజువల్కి వాళ్ళు ఇలా అన్నారు కూర్చొని బాధపడుతూ ఉంటే ఎన్ని రోజులైనా అలా బాధపడుతుంటుంది. అతను వెళ్ళాడు ఇంకోటి అంటాడు. అంటే మీరు కంటిన్యూస్గా అందరికీ సమాధానం చెప్పుకుంటూ ఉంటే మీరు ఎదగడం ఉండదు. మీరు ఎదుగుతూ ఉండాలి. కానీ కింద నన్ను గుచ్చుతున్నాడు, కింద నన్ను ఒక మాట అన్నాడు, నా మీద నెగిటివ్ కమెంట్ పెట్టాడు, ఇది చెప్పుకుంటూ ఉంటే ఇంకెదగదు. అది వ్యక్తి అయినా అంతే, దేశమైనా అంతే. సార్ ఇది బేసిక్ డౌట్, ఒక రకంగా టెక్నికల్ డౌట్. ఇప్పుడు పారావిల్లో మీరు డేటా పెడుతున్నారు, మనకు తెలిసి ఇప్పుడు బయట పైరసీ ఎంత నడుస్తుంది. సో మీరు ఒక డేటా పెట్టి దానికి ఒక సర్టెన్ అమౌంట్ పెడుతున్నారు చూడడానికి. సో ఒక అభ్యర్థి డేటా తీసుకుని ఒకవేళ దాన్ని ఏమైనా పైరేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఒక 100 అనుకున్నామంటే దాంట్లో ఒక 70-80 వరకు కవర్ చేస్తున్నాం. గోయింగ్ ఫర్ వర్షన్స్ ఉంటాయి కదండి, నెక్స్ట్ వర్షన్లో ఇంకొంచెం. ఇప్పుడు దాంట్లో డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మనకు ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో చూస్తున్నప్పుడు డౌన్లోడ్ చేసుకోలేం కదా, సో డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదు. దాంట్లో స్క్రీన్ షాట్స్ తీయలేరు, లేదా అలా చిన్న బేసిక్ ఉన్నాయని పెట్టాం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నెక్స్ట్ వర్షన్ చేసేటట్టు ఇంకా బాగా చేయాలి. అప్కమింగ్ వర్షన్స్ ఖచ్చితంగా మోర్ సెక్యూరిటీ ఆప్షన్స్ ఉండేటట్టు ట్రై చేస్తాం. ఇప్పుడే చేయొచ్చు కదంటే, మేము అనుకున్నదానికి 2.5 months ఉంది, మేము అనుకున్నవన్నీ ఇంకా పుష్ చేసుకుంటా ఉన్నాం. ఇది అయిపోయి రిలీజ్ అయిపోయి ఇంకో వారానికి అన్నీ పుష్ చేసుకుంటాం. సార్ కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, మీరు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, జనసేన పార్టీకి సంస్థాగతంగా సరైన స్ట్రక్చరల్ ఫౌండేషన్ లేదు అని చెప్పన్నారు. బట్ ఈ 1 year పవన్ కళ్యాణ్ జర్నీ చూసుకున్నట్టయితే ఆయన కొన్ని న్యూ డెసిషన్స్ తీసుకున్నారు, కొన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ తెప్పించడం కావచ్చు, ఒకే రోజు 13,000 పైగా గ్రామ సభలు ఏర్పాటు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కడం కావచ్చు, కొన్ని చారిటీస్ కావచ్చు, చారిటీ వర్క్స్ కావచ్చు, సీసీ రోడ్లు, ఏజెన్సీ ప్రాంతాల రోడ్లు కావచ్చు, కొన్ని యూనిక్ డెసిషన్స్ తీసుకున్నారు. గ్రాఫ్ అయితే పొలిటికల్ పెరిగింది. 100% కరెక్ట్.
మీరు ఒక పొలిటికల్ లీడర్ ఎదిగితే పార్టీ ఎదిగినట్టు కాదా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చాలా టెక్నికల్గా బాగా మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన ఏనుగులు తేవడం కానీ, లేకపోతే గ్రామ సభలు ఒకే రోజు ఒకేసారి కండక్ట్ చేయడం కానీ, లేకపోతే విరాళాలు ఇవ్వడం కానీ, లేకపోతే రోడ్, వీటన్నిటి వెనకాల పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు. కండక్ట్ చేసిన చాలామంది, డిసిషన్ ఒకటి. నేను ఇక్కడ ఒక ఊర్లో ఎక్కడో మాకు ఇష్యూ వస్తుంది, నేను ఏదో చేద్దాం వ్యక్తిగా ఒక స్ట్రక్చర్, నాకు పవన్ కళ్యాణ్ చేసేదానికి ఎవరు అడ్డంకలేరు. ఎందుకంటే అన్ని చీఫ్ మినిస్టర్ కథలు వస్తున్నారు, ఏ సభ పెడితే ఆయన చేస్తున్నారు. స్ట్రక్చర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అథారిటీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా స్ట్రక్చర్ జరుగుతుంటుంది. స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఎప్పుడు ఉందంటే ప్రతి ఒక్కదానికి పవన్ కళ్యాణ్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక విలేజ్లో తను ఒక మొక్కలే నాటుదాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఎంపీటీసీ గెలిచినాడు. బట్ తను ఎవరిని కలవాలి, ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే నేను చెప్తానని అన్నాడు. చెప్పేదని నెల అయిపోయింది. ఇతను నెల రోజులు ఇంటికాడ నుండి మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాడు. ఈ 2-3 సార్లు చూసి రిజైన్ చేస్తున్నారు. లేదా ఇష్యూస్ని అడ్రస్ చేయాలంటే ఎవరికి అడ్రస్ చేయాలో తెలియదు. ఆ స్ట్రక్చర్ ఉంటే 30 మీరు ఇప్పుడు 100% పవన్ కళ్యాణ్ అవుతున్నారు. 100ని మీకు మీ యొక్క టైము 30% అవుద్ది. మిగతా 70% ఆర్గనైజేషన్ చూసుకుంటుంది, స్ట్రక్చర్ చూసుకుంటుంది. ఈరోజు అంటే ఎనీ ఆర్గనైజేషన్ మీరు నా దగ్గర పెరవలే కాదు. ఇప్పుడు వ్యక్తి చేయలేడు. వ్యక్తి నేను ఒకటి మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాను, అందరూ ఇవ్వలేరు. ఇప్పుడు నేనేంటి దీన్ని ప్రమోట్ చేయడం, ఐడియా అని చెప్పడం, దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకురావడం, ఎక్కడైనా ఇష్యూస్ ఉంటాయి. బట్ మొత్తం ఎవరు బిల్డ్ చేస్తున్నారు, ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. ఆబ్వియస్ కష్టం, మొత్తం టీం చేస్తుంది. నేనే చేస్తాను అంటే అది ఇంక లాంగ్ రన్ ఉండదు అనమాట. అది సో పాలిటిక్స్లో మానవతావాదం అనేది పనికిరాని సబ్జెక్ట్. లేదు, 100% ఉండాలి మానవతావాదం. నేను ఏంటంటే లీడర్ సెంట్రిక్గా అనేది తను చేస్తేనే పని అవుతుంది. తను కాకుండా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అనుకోండి, ఇట్స్ ఎ మోర్ పవర్ఫుల్ లీడర్ అనమాట. అప్పుడు తను ఇన్వాల్వ్ అయ్యి తను ఇనిషియేట్ చేసుకుంటేనే జరుగుతుంది అనుకోండి, అది స్ట్రక్చర్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు. సో పారావిల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా పొందుపరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా జనసేన పార్టీ ఫర్దర్ 2029 ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ చేస్తే మంచిదా, లేకపోతే కూటమిలోనే ఉంటే మంచిదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా, మళ్ళీ సింగిల్గా వెళ్తే బాగుంటుంది, ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఐడియాలజీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. మోస్ట్లీ ఇప్పుడు అనుకుందంటే మ్యాక్సిమం ఇనిషియేట్ చేసాం. బట్ ఇంకా మనకు నెక్స్ట్ వర్షన్ ఒక రోజుతో పోయేది కాదు కదా. సో ఇంక్లూడింగ్ అవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తుందండి. సార్, ఇప్పుడు ఉచిత పథకాలు, ఫ్రీ బస్, మీరు అన్నారు ప్రీవియస్ ఇంటర్వ్యూలో, ఈ ఫ్రీ బస్ లాంటివి ఎవరు కోరుకోవట్లేదు, తమ అకౌంట్లో జమ అయ్యే డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్. అకౌంట్లో జమ అనే కాదు, నేను అనేది కామెంట్ ఏంటంటే మనకు ఒక 6-7 స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు పెన్షన్ అనేది ఎక్కువ కోరుకునే స్కీమ్ కావాలి. పెన్షన్ అని ఏముందో 4 ఎకరాలు ఉన్నా 2 ఎకరాలు ఉన్నా అసలు ఏమీ కాళ్ళు చేతులు ఆడకపోయినా సరే పెన్షన్ కోరుకునే వాళ్ళు ఉంటారు. అంటే దాంట్లో కోరుకునే వాళ్ళు కూడా మళ్ళీ డిగ్రీ ఉంటుంది. మీరు 2 పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఎవరూ లేరు, ఒక్కరే ఉన్నారు. అంటే ఆ పెన్షన్ మీదే బతికే కుటుంబం వేరు. సుబ్బయ్య గారికి ఇస్తున్నారు, అబ్బాయి గారికి ఇస్తున్నారు, ఇంకో రామయ్య గారికి ఇస్తున్నారు, నాకెందుకు ఎవరు అనుకునే వాళ్ళు. 4 ఎకరాలు ఉంటాయి, ఒక్కొక్క ఎకరం ₹1,00,000 ఉంటుంది. వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అందరికి ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా 60,000 దాటే కదా, నాకు కూడా ఇవ్వాలి కదా. సో అది ఆ సెక్షన్. అంటే వెయిటేజ్లో మళ్ళీ ప్రొఫైలింగ్లో మళ్ళీ వెయిటేజ్ మారుద్ది. దాంతో కంపేర్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కొక్క స్కీమ్ గురించి నేను మాట్లాడతాను చెప్పింది. అలాగే లీస్ట్లోకి వచ్చింది అనుకోండి, బస్సు స్కీమ్ అనేది ఈ వెయిటేజ్లో చాలా లీస్ట్ ఉంటుంది. ఇస్తే వద్దనరు, బట్ కావాలని కోరుకునే సెక్షన్ తక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్దర్గా ఎలక్షన్ టైంలో చాలామంది ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే కొలాబరేటివ్ అప్రోచ్తో ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గానికి ఏం జరిగిందో తక్కువ మంది ఆలోచించవచ్చు, రాష్ట్రానికి ఏమైంది, రాజధానికి ఏం జరిగింది, రాజధాని అభివృద్ధి చెందిందా అని కొలాబరేటివ్ అప్రోచ్తో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ 2019 ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే జగన్ అనే వ్యక్తి ఫేస్ వాల్యూతో గెలిచారని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఫర్దర్గా ఎమ్మెల్యే పనితీరే బేరీజ్ వేసుకొని రిజల్ట్ అనేది ఉంటుందా, లేకపోతే ఈ ఫేస్ వాల్యూ, లేకపోతే ఈ కొలాబరేటివ్ అప్రోచ్, నియోజకవర్గం కాదు రాష్ట్రానికి ఏం జరిగింది, రాజధానికి ఏం జరిగింది అనే అభివృద్ధి, అది బేరీజ్ వేసుకొని ఓటింగ్ సిస్టంలో ప్రజలు ఆలోచించే విధంగా ఉంటుందా? అంటే నేను నా అబ్జర్వేషన్ కమెంట్ ఒకటి చెప్పగలుగుతాను. నిజంగా మీరు చెప్పిన సైకలాజికల్ డిఫరెన్షియేట్ చెప్తాను. ఓవరాల్ కమెంట్ ఏంటంటే ఇప్పుడు వ్యక్తి తాలూకు ఆలోచన, రోజు తను ఊర్లో తిరుగుతుంటాడు. ఇప్పుడు ఒక విలేజ్ నుంచి మండలం హెడ్ క్వార్టర్స్కి ఒక జాబ్ కోసం రోజు వెళ్ళి వస్తుంటాడు. తను వెళ్ళి వస్తున్న క్రమంలో రోజు ఊరు దాటుతున్నప్పుడు రోజు మున్సిపాలిటీ చెత్త ఉంది అనుకోండి, బాగా దారుణంగా ఉంది. ఆ ఒక్క విలేజే బాగలేదు, మిగతా రాష్ట్రం అంతా అద్భుతంగా ఉంది, ఎక్కడ ప్రతి విలేజ్ చెత్త లేదు. కొలాబరేటివ్ అప్రోచ్లో ప్రతి రాష్ట్రం బాగుంది కదా, మనకి ఇక్కడ చెత్త ఉన్న ఇబ్బంది లేదు అని ఆలోచించడు. ఎందుకంటే తను ఆ మురికిని చూసి ఇబ్బంది పడుతుంటే, లేకపోతే కరప్ట్ అవుతున్నా, లేదా వర్షాల్లో మొత్తం కంపుగా ఉన్నా, లేకపోతే కాలువలు ఊర్లో లేకపోయినా, లేదా తన పిల్లవాడిని హాస్పిటల్ చూపించాలంటే మళ్ళీ ఎక్కడికో అంబులెన్స్ అయినా, కొలాబరేటివ్ అప్రోచ్ మొత్తం మన స్టేట్ బాగుంది, దేశం బాగుంది, మన హాస్పిటల్ పాలేకపోయినా పర్లేదు అనుకోడు. ముందు ఇండివిజువల్ నీడ్సే కావాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆకలి అవుద్ది, పొద్దున్న లేస్తే మళ్ళీ తినాలి, మళ్ళీ ఇంట్లో రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, మనం జాబ్ చేయాలి, ఆరోగ్యం బాగాలేకపోయినా వెళ్ళాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఉంటుంది, ఉండాలి కూడా.
బట్ మోస్ట్లీ తన వ్యక్తిగత రోజు నడవాలంటే, కుటుంబం నడవాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ జాబ్ వదిలేసి ఏం చేయాలో తెలియదు. ఆ కొలాబరేటివ్ అప్రోచ్ ఎందుకు తగ్గిపోతుందంటే మినిమం రిక్వైర్మెంట్స్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది. అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మీరు ఆబ్వియస్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ లేకపోతే కష్టం అయిపోతుంది. ఈ ఇష్యూస్ మీద నలిగిపోయి అవి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు కొలాబరేటివ్ అప్రోచ్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇష్యూస్ రిజాల్వ్స్ అయిన కంట్రీ ఉన్నాయనుకోండి, ఆ కంట్రీ మీద వాళ్ళ వ్యక్తుల యొక్క థాట్ ప్రాసెస్ అంతా నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా ఓవరాల్గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోవట్లేదు. ఏ హాస్పిటల్కి పోయినా చాలా బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్స్, నేను పెద్ద ఇంకా దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. దాని గురించి నేను వెనకేసుకోవాల్సిన లేదు. ఏమో టక్కనేది వస్తే ₹1,00,000 సంపాదించాను. ఎడ్యుకేషన్ మంచిగా చాలా బాగుంది, నామినల్ ఫీజుతోనే మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ నడుపుతుంది. నేను నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీస్ అన్ని నీట్గా జరుగుతుంది. అంటే ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు నిజంగా అద్భుతంగా ఉంటే తను చాలా వరకు ప్రాబ్లమ్స్ తను రిజాల్వ్ అయిపోతాయి. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇక్కడ కాదు కాబట్టి కొలాబరేటివ్ అప్రోచ్ మన సహజంగా ఇండియాలో తక్కువ. ఎందుకు తక్కువ అంటే తన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే దానికి సరిపోతుంది ఓవరాల్గా. ఈ రిజాల్వ్ అయిన రోజు ఈ డిగ్రీ పెరుగుతూ ఉంటుంది. 50% తన ఆలోచనలో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, దీని మీద తక్కువ ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా సార్. ఎందుకంటే క్యాపిటల్ ఇన్ రాష్ట్రం అమరావతి, ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్న రాష్ట్రం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడి దృష్టి అమరావతి మీదే ఉండొచ్చు కదా. ప్రతి ఒక్క పౌరుడు ఉండదండి, అదే చెప్పేది. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక అతనికి జాబ్ చేస్తుంటే ఎవరైనా అంశం డిస్కస్ చేసినప్పుడు 3 క్యాపిటల్ మంచిదిరా లేదా సింగిల్ క్యాపిటల్ టాపిక్ అయిపోయింది. తన తర్వాత మళ్ళీ వ్యక్తిగత జీవితమే. తన ఎమ్మెల్యే కరప్ట్ చేస్తున్నాడా, తన నియోజకవర్గం ఎలా ఉంది, తన ఊర్లో ఉంది, తన భార్య కోరుకుంటుంది, రెంట్ ఎంత, స్కూల్ ఫీజులు ఎంత అనేది డిస్కషన్ పాయింట్ కోసం, డిబేట్ల కోసం, ఇట్లా మాట్లాడుకునే దానికోసం ఉపయోగపడుతుంది. బట్ తన మోస్ట్ ఆఫ్ ది తన థాట్ ప్రాసెస్లో ఓట్ బ్యాంకింగ్ అది క్యాస్ట్ నెగిటివ్ అనుకోవచ్చు. కులపరంగా వేస్తాడా, మతపరంగా వేస్తాడా, రిజాల్వ్ విందరగా వేస్తాడా, తన చుట్టూ పరిస్థితులు చూసే ఇష్యూస్ మీద. మీరు చెప్పినట్టు విజయవాడ, గుంటూరు దాని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పొలాలు కంపేర్ టు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భూమి ఇచ్చున్నారు కాబట్టి. ఇంటర్నల్ ఫ్యాక్టర్కి వచ్చేస్తుంది మళ్ళీ. అది శ్రీకాకుళం ఉన్నట్టు అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇతనికి ఇది పెరిగితే నా రోడ్డు పెరుగుద్ది, లేకపోతే ఆల్రెడీ ఇచ్చున్నాం కదా, ఇది అట్లాగే ఉంది, లేకపోతే ఇచ్చి చాలా రోజులు నేను నష్టపోయాను, పాజిటివ్ అయిందా, దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే తన ఇంటర్నల్ సర్కిల్ లోపల మ్యాటర్కి వచ్చేసింది అది. సో కంపేర్ టు అన్ని అన్నదానికి ఉండదు. ప్రాంతాన్ని బట్టి స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ వైజాగ్లో ఉండే దాంతో కంపేర్ చేస్తే, లేదా స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడితో పోలిస్తే మిగతా వాళ్ళకి అందరికీ టాపిక్ డిస్కషన్కి. సార్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక లీడర్ ఫేస్ వాల్యూ కూడా ఇంపార్టెంట్. 2019 ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ వాల్యూతోనే గెలిచారని నమ్మే వాళ్ళు ఉన్నారు. సో ఫర్దర్గా ఫేస్ వాల్యూ అనేది ఏపీ పాలిటిక్స్లో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇంకా పనికిరాదంటారా? కేవలం ఎమ్మెల్యే పనితీరే పార్టీకి, కూటమికి కానీ సోలో పార్టీకి కానీ రిజల్ట్ ఇస్తుందంటారు? ఫేస్ వాల్యూ అంటే అది ఒక చిన్న నెగిటివ్ సెన్స్ ఏంటంటే బాగుండడమా, లేకపోతే ఇమేజ్ అంటే అలా కాకుండా తన స్టేచర్ కానీ తను గుర్తించి తన వెనకాల నడిచేవాళ్ళు కానీ, ఒక లీడర్షిప్ని తను నమ్మేవాళ్ళు కానీ, అది మనిషి ఎలా ఉన్నా సరే. గాంధీ గారి మీద పెద్ద ఏం బట్టలు ఉండవు, బట్ ఆయన స్టేచర్ నడిస్తే అప్పుడు లక్షలాది మంది నడిచి వచ్చేవాళ్ళు. సుభాష్ చంద్రబోస్ హైట్ పర్సనాలిటీ కాదు, ఆయన నడిస్తే మొత్తం దేశం అంతా ఆయన వెనకాల ఇప్పటికీ కొలుస్తున్నాం. నాకు అర్థమైంది. అదే అందుకే అంటే ఒక ఆడియన్స్ ఫేస్ వాల్యూ అంటే తక్కువ, నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను మీ తరపు నుంచి. బ్రాండ్ అర్థమైంది. సో అది ఇప్పుడు కాదండి, జగన్ గారిదే కాదు, ఓవరాల్ భూమి పుట్టినప్పటి నుంచి ఆబ్వియస్గా ప్రజలందరూ ఒక స్టేచరు లేదా ఒక బ్రాండ్, ఒక ఇమేజ్, బాగా మాట్లాడగలిగిన లీడర్ వెనకాల నడుస్తున్నారు. 99 మంది లీడర్లు కాదు కదా, వాళ్ళ ఇంట్లో తన లీడర్ అయ్యిండొచ్చు. అంటే నడిపే నాయకుడు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఇచ్చే నాయకుడు ఉండి బాగుండే నాయకుడు, అది ఎవరైనా సరే, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వేరే కంట్రీలో ట్రంప్ కావచ్చు, ఆ స్టేచర్ ఎప్పుడూ ఉంటుంది. ఆ లీడర్షిప్ ఉంటే అది కనుమరుగైపోతుందని ఉండదు. నడవాలంటే ఏదో ఒకటి మీలో నాకు నచ్చాలి, మీ వెనకాల నాకు మీరు నిలబడే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మీరు తీసుకున్న పాయింట్ కావచ్చు, నేరేటివ్ కావచ్చు, మీ కులం కావచ్చు, మతం కావచ్చు, మీరు నా ఒకే ఊరు కావచ్చు, మీ టేస్ట్లు నా టేస్ట్లు ఒకే కావచ్చు. అది భూమి పుట్టినప్పటి నుంచి ఇంకా అంతమయ్యే వరకు ఆ బ్రాండు, స్టేచరు, ఫేస్ వాల్యూ, మీరు అన్న పదాలన్నీ ఎప్పటికీ ఉంటాయి. ఫర్దర్గా కేకే సర్వీస్ అనేది రీజనల్గా స్టిక్ అయింది, దాని తర్వాత నేషనల్ సైడ్ అయింది. ఇంటర్నేషనల్గా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి అంటే అది అతిశయోక్తిగా ఉంటుందని నేను నాకు భయపడతాను, చెప్పను, డిస్కస్ చేయను. కానీ మా వాళ్ళకి నాకు అనిపించేది ఏంటంటే ఎనీ 2 పార్టీలు వర్క్ ఉంటుంది అనుకోండి, అంటే ఆ కంట్రీలో 2 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నారు, 2 లేక 3 డెమోక్రటిక్గా ఓట్లు వేస్తున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు సీట్లు అయితే పక్కన పెడదాం, ఇప్పుడు మంది ఎలక్షన్స్ సిస్టమ్ పక్కన పెడదాం, అక్కడ ప్రతి దగ్గర ఈ పారావీల్ వర్కౌట్ అవుద్ది. అంటే ఊబర్ అనే కాన్సెప్ట్ ఒకటి దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంటే అది బయట కంట్రీలోనే వర్క్ అవుతుంది, హైదరాబాద్లో వర్క్ అవుతుంది. ఎందుకంటే అతనికి సర్వీస్ కావాలి, కార్ ఇక్కడికి వస్తుంది, మీరు చేసుకున్న సేమ్ కాన్సెప్ట్ ఎనీవేర్, లండన్లో అయినా ఊబర్, ఇక్కడైనా ఊబర్. అంటే పేర్లు ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఏదైనా కానీ.
సో కాన్సెప్ట్ అది వర్కౌట్ అవుతుందంటే ఎక్కడైనా వర్కౌట్ అవుద్ది ఈ దేశాల్లో. అదే సింగిల్ పార్టీ సిస్టమ్ ఉందనుకోండి, పారావీల్ అక్కడ వర్కౌట్ అవుతుంది. Yeah. ఎందుకంటే డేటా స్పెసిఫిక్ కాదు, వాళ్ళకి ఇంటర్నల్గా సర్వే పరంగా ఉపయోగపడచ్చు. కానీ ఎక్కడైతే ఇరు పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయో, 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయో, డెమోక్రటిక్ ఓటేస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా ఇది వర్కౌట్ అవుద్ది. ఏ ఇయర్లో వెళ్ళాలి, 2 years పడుతుందా, 3 years పడుతుందా అనేది ముందు ఇప్పుడు ఈ 1 year ప్లాన్ ఉంది మనసులో. ఎక్కడో ఒక టాప్ ప్లేయర్లో మటుకు వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ అదర్ కంట్రీస్ అనేది ఉంటుంది. సార్ మనకు చాలా మంది సెఫాలజిస్టులు ఉన్నారు కదా, మీ కాంపిటీటర్స్ గురించి మీకు తెలుసా? వాళ్ళకంటే మీరు వే అహెడ్ ఉండడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు? అంటే మీ కాంపిటీటర్స్ గురించి మీరు పట్టించుకుంటారు అసలు? లేదు, తక్కువే. తెలుస్తుంటుంది ఆబ్వియస్గా, పేర్లు తెలుసు. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ మేము తీసుకున్న జోనల్ హెడ్స్ రకరకాల కంపెనీస్లో చేస్తుంటారు కాబట్టి నేను ఎక్కడ వాళ్ళ గురించి ప్రస్తావించక. మొన్న కూడా ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్లో మేము దాంట్లో చేస్తాం, దీంట్లో చేస్తాం, అది చెప్పొద్దండి, మీకు అనవసరం. మీ బ్రాండ్ గురించి మీరు మాట్లాడుకోండి. ఇక్కడే కాదు, నేను ఈ మన గురించి కాదు, ఎప్పుడైనా కానీ మీ కంపెనీ గురించి మీరు మాట్లాడుకోండి. అవతల కంపెనీని తక్కువ చేయడం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. స్ట్రాటజీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కాంపిటీటర్స్ ఏం చేస్తారో తక్కువే. ఎందుకంటే నేను ఇనిషియల్గా సాఫ్ట్వేర్ నుంచి దీంట్లోకి వచ్చాను. ప్లాన్కు కూడా అలా జరిగిపోయింది. నాకు సర్వీస్ ఎలా చేస్తారు, అసలు డేటా ఎలా తీసుకుంటారు, ఆల్రెడీ వేరే కంపెనీస్ ఇప్పుడు ఏం మోడల్ తెలియలేదు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే కలిసినప్పుడు ఒక యాప్ డిజైన్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఎవరైతే పేపర్ మీద రాస్తారండి, ఈ యాప్లో ఏంటంటే ఎక్కడెక్కడ సర్వేయర్స్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో మీకు కనపడతా ఉంటుంది. నేను బ్లఫ్ చేసేది ఏమి ఉండదు, మీరే చూసుకోవచ్చు. ఈరోజు 100 శాంపుల్స్ చేశాను అనుకోండి, 100 శాంపుల్ మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటే క్వశ్చన్ మీరే ఇవ్వండి, నేనేం దీన్ని మార్పులు చేయను. కాబట్టి దీన్ని డాష్ బోర్డ్ మేము ప్రిపేర్ చేస్తాను. అప్పుడు ఆల్రెడీ ఉందా లేదా, అది అడ్వాన్స్డా నాకు తెలియదు. ఇది పారావిల్ చేస్తున్నప్పుడు కూడా ఇది అడ్వాన్స్డా, వేరే దగ్గర ఎక్కడో కోవైట్లో ఉందా లేకపోతే ఇంకో దగ్గర ఉందా నాకు తెలియదు. ఇండియాలో అయితే మాకు తెలుసు కాబట్టి ఈ మోడల్ లేదు. సరే, ఇప్పటిదాకా ఎవరు అడిగిన ప్రశ్న, కిరణ్ కొన్నిటికి ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? అదేనండి, నాకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఒకటి ఉంటారు, ఎందుకంటే మీరు పాలిటిక్స్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఒక పొలిటికల్ ఫిగర్ మేము ఖచ్చితంగా ఎంతో లేదు, కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తాను ఎంతో కొంత అనేది కరెక్టే. ఇప్పుడు అందరిలో కొంచెం, అంటే నేను డిప్లొమాటిక్ కూడా చెప్పట్లేదు, నాకు తెలియక ఫస్ట్ డే 1 నుంచి 100% ఇప్పుడు మీరున్నారు ఎంత ఫార్మల్గా నీట్గా కూర్చొని, నేను రాగానే మీ గురించి ఇంప్రెషన్ నీట్గా ఉన్న ప్రొఫెషనల్ కూర్చున్నారని ఇంప్రెషన్ అనుకోండి, మనం కూడా వేయాలరా ఫార్మల్స్ అనిపిస్తుంటుంది. వేరే వేరే విషయాలు మీలో నుంచి నాకు నచ్చకపోవచ్చు, అట్లా అని చెప్పి నేను అవి పట్టించుకోను. నాకు ఇప్పుడు ఒకసారి సిబిఎన్ గారిని కలిసినప్పుడు ఆయన బాగా అలర్ట్గా కూర్చోన్నారు. మామూలుగా జస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మామూలుగా పిలిపించారు జస్ట్ కంగ్రాచులేట్ చేయడానికి. చెప్తే ఆయన ఈవినింగ్ 7 o'clock అప్పుడు 8 అయింది. అప్పటికి ఆయన చాలా మీటింగ్స్ కూర్చున్నారు, చాలా అలర్ట్గా కూర్చోన్నారు, మాట్లాడుతున్నారు. నాకు అది నచ్చింది. సో జగన్ గారితో చూసినప్పుడు ట్రావెల్, ఆయన వచ్చిన ట్రావెల్, అపోజిషన్లో ఉన్నప్పుడు ట్రావెల్ నచ్చుండొచ్చు. అంటే నేను ఇప్పుడు అందరినీ చెప్పి అందరి దగ్గర నేను కవర్ చేయాలన్న ఉద్దేశం నా ప్రయత్నం కాదు. నేను మీరు కావచ్చు, జగన్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, నాకు ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్స్ మటు తీసుకుంటాను అన్నమాట. ఓవరాల్గా కంప్లీట్గా ఇస్తానంటే నేను ఫిదా అన్న నాయకుడు నేను కాలేదు. మేబీ లేరా ఉన్నారో నాకు తెలియదు, నేను కాలేదు. అలాగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? పక్కన వ్యక్తిగతంగా కలవలేదు, మామూలుగా రిపోర్ట్స్ గురించి కామన్ ప్లాట్ఫామ్లో మేము డిస్కస్ చేసుకుందాం కానీ నేను వ్యక్తిగతంగా కలవలేదు. చంద్రబాబు గారు కానీ జగన్? చంద్రబాబు గారు అంటే వాళ్ళు ఫోన్ చేసి పిలిపించారు కాబట్టి నేను వెళ్ళాను. ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ ఏమైనా? నేను ఎవరిని కలవను, మామూలు సహజంగా ఎవరిని కలవను. వాళ్ళే ఒకరు ఏదో దాని మీద రిపోర్ట్ కావాలంటే నేను అయిపోయి 10 months బ్యాక్ ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడం కానీ సిబిఎన్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఏమైనా జరిగింది? అంటే ఆబ్వియస్లీ మా పని అది కాబట్టి ఎవరు అడిగినా డేటా వాళ్ళకి చేయిస్తూ ఉంటాం. అది వాళ్ళ దాకా తీసుకెళ్తారా, ఆబ్వియస్లీ వాళ్ళ గురించే వచ్చింది చెప్పి వస్తారు కాబట్టి నేను డైరెక్ట్గా ప్రెజెంటేషన్ ఇచ్చి తక్కువ. వన్ మోర్ లైట్ హార్టెడ్ క్వశ్చన్ సార్, సినిమాలు చూస్తుంటారు సార్? బాగా స్ట్రెస్ ఫీల్ బాగా చూస్తాను. ఆల్మోస్ట్ నెట్ఫ్లిక్స్లో నేను చూడని సిరీస్ ఉండదు. ఇప్పుడు నైట్ 2 వెళ్ళినా 3 వెళ్ళినా కానీ ఒక్క ఎపిసోడ్ అయినా చూస్తాను. బ్రేకింగ్ బ్యాడ్ కానీ చూసారు కదా బ్రేకింగ్ బ్యాడ్. సో ఆల్మోస్ట్ అన్ని, ఓజార్క్ లేదా ఇంకోటి చాలా సిరీస్లు, ఎక్కడ పేరు గుర్తురాట్లేదు, వేరే టాపిక్ వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్. అంటే నేను మంచి మూవీ బజ్ అనమాట. బట్ ఒక ప్యాట్న కొన్ని చూడను, ఇష్టపడను. అంటే డ్రాక్యులా, దెయ్యాలు సినిమాలు అట్లాంటివి ఉంటాయి చూడ, అయ్యాను సూపర్ పవర్స్ ఉండి అలాంటివి కనెక్ట్ అవును. ఎనీ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఉండి క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతూ రియల్ టైమ్గా ఉన్న సిరీస్ ఇష్టపడతాను. ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో? ఆబ్వియస్గా మేము కాలేజీలో, ఇప్పుడైతే మళ్ళీ డిప్లొమాటిక్ ఎవరు లేరన్నట్టు కదా, మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చిరంజీవి నేను బాగా అభిమానించేవాడిని. ఎప్పుడైతే ప్రజారాజ్యం దగ్గర నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యాను అన్నమాట తెలియకుండా. అంటే అప్పటికి నాకు కొంచెం ఇంజనీరింగ్కి వచ్చేస్తున్నాం ఒక కాబట్టి ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపినప్పుడు కాదు, నేను ప్రజారాజ్యం పెట్టినప్పుడే వెళ్ళే క్యాండిడేట్ సెలక్షన్స్లో ప్రాసెస్లో మేబీ నేనున్న భావజాలానికి వెళ్తుందో అప్పుడు డిస్కనెక్ట్ ఏర్పడింది. సినిమాగా అలాగే ఉండిపోయింది ఆబ్వియస్గా. తర్వాత సినిమాలు అయిన తర్వాత ఆపేశారు, మరి ఆ డిస్కనెక్షన్ అలా ఏర్పడిపోయింది. వయసులో ఉన్నప్పుడు, అంటే వయసులో అంటే కాలేజీలో ఉన్నప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. అంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు అంటే అప్పుడు కూడా అన్ని సినిమాలు చూసేవాడిని. ఆబ్వియస్లీ చిన్న ఆరా ఎక్స్ట్రా యాడ్ అయ్యేది, అంతేగాని వీరాభిమానుల సెక్షన్లో కాదనమాట నేను.
సో చిరంజీవి అనే వ్యక్తి పాలిటిక్స్కి సరిపడ్డు అని మీరు నమ్ముతారా? నేను ఓవరాల్ వ్యక్తి మీద నేను అందులో ఇప్పుడు మామూలుగా అయితే కమెంట్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న పొజిషన్ కరెక్ట్ కాదేమో కానీ బట్ ఒకటి తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేశాక ఉన్న నాకులో తేడా వచ్చింది ఏంటంటే మేబీ తను రైటే కదా వద్దనుకున్నప్పుడు డ్రాప్ అయ్యారు. అప్పుడు ఏంటంటే అప్పుడు నాకున్న కోపం ఏంటంటే చిరంజీవి గారి మీద అప్పుడు చాలా రేర్గా మనకు ప్రపంచం ఒక అవకాశాన్ని ఇస్తుంది. అలాంటిది నాకు తెలిసి మన సౌత్లో చాలా తక్కువ అరుదుగా అంటే మీరు కరువు తీసేయచ్చు అనమాట. మొత్తం ఓవరాల్ పాలిటిక్స్ని కరువు తీసేయచ్చు. మళ్ళీ రొటీన్ ప్యాటర్న్లోనే వెళ్ళారు కదా, మళ్ళీ వాళ్ళని వీళ్ళని తీసుకొని మళ్ళీ అదే పాత సారా కొత్త సీసాలాగా అవుతుంది కదా. నాకు కోపం అనమాట. అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కాలేదు నాకు కోపం వచ్చేసరికి. నా ప్రాసెస్లోనే నాకు తప్పు అనిపించింది అనమాట. కాబట్టి అఫ్కోర్స్ ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చాను. వేరే నెరేటివ్ ఏంటంటే చిరంజీవి గారిని చాలా మంది బ్యాక్ స్టాప్ చేశారు, అందుకే ఆ పార్టీ అట్లా. నేను నమ్మను సార్ అది. ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా నేను ఐఎమ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. ఎవరు సరిగ్గా చేయకపోయినా వాళ్ళని తప్పుదావ పట్టించారు, తప్పుదావ సలహా మీలాంటి వారు ఇచ్చారు నాకు అనేది కరెక్ట్ కాదు. హూ ఎవర్ ఇట్ మేబీ అది నాకు ఇప్పుడు ఆబ్వియస్గా ప్రతి లీడర్కి ఇప్పుడు నాకు కూర్చున్నాను అనుకోండి, సార్ ఇలా చేద్దాం, ఇంటర్వ్యూ ఇలా చేద్దాం, లేకపోతే ఇలా ప్రమోట్ చేద్దాం, పారావెల్ ఈ అని ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ సలహాలు వస్తుంటాయి. ఇంత పెడదాం, ప్రైజ్ ఇంత పెడదాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా డిసిషన్ ఎవరు మేకింగ్? కెప్టెన్కి డిసిషన్ మేకింగ్. ఇప్పుడు చూస్తే యూట్యూబ్లో కూడా వేలాది మంది కమెంట్లు ధోనికి, కోహ్లీకి అందరికీ పెడతారు. బట్ డిసిషన్ మేకింగ్ ఎవరిది? ఆబ్వియస్గా మీరు తీసుకోవాలి డిసిషన్. సో 100% అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ చిరంజీవి గారిది. స్టిల్ ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యానిజం చేస్తాను, లేకపోతే పొలిటికల్ అది ఇప్పుడు లేదు సార్. అది చెప్పిన ఏజ్ ఇప్పుడు నాకు 17, 18 ఉన్నప్పుడు, 16 ఉన్నప్పుడు ఐఎమ్ ఆల్రెడీ క్రాస్ 40 కాబట్టి ఇప్పుడు నేను ఆ 20s చాలా జర్నీ చేసాను. ఇప్పుడు చూసినా రాదు బేబీ పాత సాంగ్ ఎప్పుడైతే చూసినప్పుడు జగదేక్ విడుదల సుందరం మొన్న ఎప్పుడు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూసాము. అప్పుడు మనం కూడా అప్పుడు ఇది సినిమా చూసాం కదా, చిన్న బిట్ కనెక్షన్. ఇప్పుడున్న టైంలో 10-15 నిమిషాలు చూసి మళ్ళీ ఆపేశాను. జనసేన పార్టీ అనేది ప్రజారాజ్యం 2.0 ఎవరు ఒప్పుకోకపోయినా వాస్తవమే. సో ప్రజారాజ్యం నుంచి జనసేన పార్టీ ఏమైనా నేర్చుకుందని మీరు భావిస్తున్నారు? అది ఎవాల్వ్మెంట్లో ఒక భాగం సార్. నేర్చుకోలేదని కాదు, ఎవాల్వ్మెంట్ ఒక కాన్సెప్ట్ నుంచి ఎవాల్వ్ అవుతుంది. దాంట్లో చేసిన తప్పులు మళ్ళీ చేసేవి ఉంటాయి. సేమ్ ఇప్పుడు స్ట్రక్చరల్గా ఉన్నటువంటి ఫెయిల్యూర్ ఉంది ప్రజారాజ్యంలో. అదే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవట్లేదు. మీకు బీజేపీ చూడండి, నేషనల్ వైడ్గా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. కార్యకర్త చిన్న విలేజ్, ప్రతి విలేజ్ ఒకరుంటారా ఇద్దరుంటారా పక్కన పెడదాం. బట్ ఆ స్ట్రక్చర్ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కావచ్చు, స్ట్రక్చర్ టీడీపీ ఉంది, స్ట్రక్చర్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది. వైసీపీ ఉంది, ఎంతోమంది స్ట్రక్చర్ ఉంటుంది. సో బట్ ఆ స్ట్రక్చర్ మీకు ఎలా బిల్డ్ చేసుకోవాలి, దానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ సివియారిటీస్ లాగా ఏంటి చేసుకోవాలి, ఆ దాంట్లో ల్యాగింగ్ అనమాట బాగా. అది ఎవాల్వ్ అవ్వలేదు. కొన్ని విషయాల్లో ఇప్పుడు కూటమిలో ఎలా కూటమి కట్టుకోవాలనో రకరకాల విషయాల్లో ఎవాల్వ్ అయ్యి ఉండొచ్చు, లేదా స్టిక్ ఆన్ అయ్యి ఉండడం ఎవాల్వ్ అవ్వచ్చు, లేదా కొన్ని పాయింట్స్ రైట్ టైంలో రైట్ డిసిషన్స్ అవ్వచ్చు. ఒక పొలిటికల్ లీడర్కి హిందుత్వ భావజాలం లేకపోతే రిలీజియన్ భావజాలం ఉండడం అనేది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? డిపెండ్స్ సార్. ఇప్పుడు ఆబ్వియస్లీ బీజేపీ కంప్లీట్ మతం సపోర్ట్గా ఉంది కదా, ఒక వింగ్లో ఉంది. ఎంఐఎం ఉంది, కంప్లీట్ మతం ఫ్యాక్టరీలో ఉంది. కొన్ని కులం బేస్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మమ్మల్ని అనగాని వర్గాలు మేము ఈ ఫ్యాక్టరీ మీద వస్తున్నాం. ఇక్కడ పాయింట్ నేరేటివ్ తప్ప ఒప్పు కాదు. పొలిటికల్ డిసిషన్కి వచ్చేసరికి ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ అనమాట. వర్క్ అవుతుందా లేదని కానీ మీరు రకరకాల ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు అనేది అనమాట. ఇప్పుడు కంప్లీట్ మతం పార్టీ బీజేపీ అంటే కాదు, బట్ దే టుక్ ద స్టాండ్. ఇప్పుడు కాదు చెప్పేది, ఇనిషియల్లీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి దే టుక్ ఇది మన కోర్ సిద్ధాంతం అవ్వాలి అని తీసుకున్నారు. తప్పు ఒప్పు అనేది వేరే పర్స్పెక్టివ్లో మీరు డైమెన్షన్స్ చూస్తుంటారు. సో ఇది వర్కౌట్ అవుతుందా, నిజంగా కావట్లేదా, రాంగ్ వ్యూ తీసుకున్నా అంటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నాం, ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ పుల్ చేస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీకి. మేబీ కామన్ ఆడియన్స్కి అలా కాదు కదా, ఇలా కదా, 100 ఉండొచ్చు. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ గెలవాలని, ఎదగాలని, రేపొద్దున ఆ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటాయి. ఏ పాయింట్ తీసుకుంటే ఏ నేరేటివ్ బిల్డ్ చేస్తే వర్కౌట్ అవుతుంది, ఆ బాక్స్లో కూర్చోవాలన్నమాట కరెక్ట్గా. అర్థమవుతుందండి. ఆ బాక్స్ నుంచి ఏమాత్రం ఓట్ బ్యాంకింగ్ వెళ్ళిపోతుందా, ఎక్స్ట్రా యాడ్ అవుతుందంటే వాట్ ఎవర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్ ఇట్స్ కరెక్ట్. సార్ ఇప్పుడు బిల్ తర్వాత దాని తర్వాత పరిస్థితులు భిన్నంగా మరి, ఎందుకంటే వైసీపీ దానికి అపోజ్ చేసింది అమెండ్మెంట్ బిల్కి, కూటమి ప్రభుత్వం దానికి అనుకూలంగా ఓటు వేసింది. సో ఈ మైనారిటీలందరూ అంటే ఇద్దరికి ఆప్షన్ లేదు కదండి. వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఎస్సీ ఎస్టీ కానీ, ముస్లిమ్స్ కానీ, మైనారిటీస్ కానీ, క్రిస్టియన్టీ కానీ, వాటిలో ఆబ్వియస్గా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ కాబట్టి ఆబ్వియస్గా అదే స్ట్రాంగ్ హోల్డ్ ఓట్ బ్యాంకింగ్. మీకు థాట్ ప్రాసెస్లో లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని మీకు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ లాగా థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఇప్పుడు ఇద్దరు వేరే భిన్న చిన్న భావజాలంతో ఉంటారు, మీకు అందరికీ తెలిసిందే అది. కానీ సో ఇది ఇంకా వైఎస్ఆర్సీపీకి ఆప్షన్ లేదు. అట్ ది సేమ్ టైం కూటమిలో ఉన్నప్పుడు కూటమికి ఆప్షన్ లేదు. ఆప్షన్ లేని డిసిషన్స్, ఆప్షన్స్ ఉన్నాయని చూడండి. వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేసింది, కానీ మైనారిటీలు కూటమికి దూరంగా జరిగారు అనేది మీరు నమ్ముతారా?
దీని వక్ఫ్ బోర్డు వల్ల అండి. ఎస్. అంటే డిపెండ్స్ అది, దాంట్లో మిక్స్ అండ్ ఫైనల్స్ ఉన్నాయి కొన్ని. ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే కొంచెం ఉంటుంది, అది ఎంత పర్సెంటేజ్ అనేది వేరే విషయం, డిస్కషన్ డిబేటబుల్. ఓకే సార్, కేకే అనే వ్యక్తి సైకాలజిస్ట్గా తెలుసు. బట్ మీ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరెంటింగ్ ఎలా కొనసాగింది, మీ స్కూలింగ్ ఎలా కొనసాగింది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది అంటే ఈసారి మొత్తం 12వ తరగతి తర్వాత కావాలంటే దాని గురించి 1 hour చెప్తాను, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను. నేను బీటెక్ మామల్లన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని శ్రీపెరంబుద్దూర్ సార్, మన రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు కదా, ఆ ఊరు కాంచి కంటే ముందు వస్తుంది. బీటెక్ అంతా అక్కడ చేశాను. అక్కడ 4 years స్మాల్ బీటెక్. మరి మాకు బాగా కష్టపడి చదవడం, క్రికెట్ బాగా చదవడం వల్ల 5 ఏళ్ళు పట్టింది. సో అక్కడి నుంచి కంప్లీట్ అయిన తర్వాత నేను ఒంగోలులో ఒక, అంటే నాకు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ ప్యాషన్ ఉంటుంది, అందుకే నా ఎగ్జాంపుల్స్ కూడా బిర్యానీలు ఎక్కువ వస్తుంటాయేమో. సో ఒంగోలులో ఒక సర్వర్గా జాయిన్ అయ్యాను అనమాట. అంటే ఫుడ్ తెలుసుకోవాలి అనేది ఒక 3 months ఆర్యభవన్ సంథింగ్ నేమ్, అక్కడ 3-4 months చేశాను. తర్వాత అక్కడ నాన్న సరిగ్గా మనకు అమౌంట్ రెస్టారెంట్ పెట్టలేము, అమౌంట్ వర్కౌట్ అవుతుంది అన్న తర్వాత ఇప్పుడు వస్తుంది చూడండి మార్ట్ కాన్సెప్ట్, మనం ఏదైనా కూరగాయలు కావాలన్నా కానీ ఇట్లాంటివి మనకు ఆన్లైన్లో అనేది, ఈ మిడిల్ సిస్టమ్ బ్రేక్ చేయాలి. ఎందుకంటే దళారీ సిస్టమ్ ఎక్కువ ఉండేది అనమాట, అది ప్రతి దగ్గర ఉంటుంది. సో ఎవ్రీ డే మార్కెట్కి వెళ్ళడం, అసలు ఎన్ని కూరగాయలు వస్తున్నాయి, ఎంత ధర వస్తుంది దళారికి, అసలు ఇది కాకుండా ఈ మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ తీసేసి డైరెక్ట్గా రైతుని ఎందుకు కలపకూడదు, రైతే డైరెక్ట్గా ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, కాబట్టి ₹1 మనం తీసుకుందాం, రైతు అకౌంట్లో పడేటట్టు ఏదైనా చేయగలుగుతాను. దాని మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసాను 3-4 months. అది వర్కౌట్ అవ్వలేదు. అంటే వర్కౌట్ అయితే నాకు నాలెడ్జ్ వచ్చింది కానీ దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కావాల్సిన సెటప్ సరిపోలేదు అనమాట, స్కేల్ కానీ సెటప్ కానీ. దాని తర్వాత నేను అంటే సీక్వెన్స్ మిస్ అవుతున్నా కానీ ఒక 1.5 year శివశక్తి దత్త గారిని, కీరవాణి గారి ఫాదర్, అక్కడ ఆయన దగ్గర నేను శిష్యరికం ఆల్మోస్ట్ మొత్తం ఆయనతో పాటే ఉండడం, ఆయన దగ్గర రాసుకోవడం. ఆయన ఎవరంటే మంచి మంచి సాంగ్స్ రాస్తారు, చాలామంది తెలియకపోతే అగ్నిస్కలన, మన ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అదే కదా, బాహుబలిలో పాటలు కానీ, మొన్న వచ్చినటువంటి హనుమాన్లో కానీ సాంగ్స్ బాగా రాస్తారు, అద్భుతమైన ఆర్టిస్టు. అసలు నేను జీవితంలో కలిసిన మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఎవరు ఉన్నారంటే, అన్ని రకాలుగా ఒక్కొక్క విషయంలో ఒకరు చూసారని చెప్పాను కానీ ఎక్కువ దాంట్లో స్కిల్డ్గా చూసిన నా జీవితంలో నేను చదివిన కథల్లో కూడా కానీ చదివిన పుస్తకాల్లో ఆయన మోస్ట్ స్కిల్డ్ పర్సన్. మనం కూడా ఈ మధ్య కలిసేసి వచ్చాను. సో ఆయన దగ్గర ఒక 1.5 year చేశాను. తర్వాత నేను రిషికేష్, హరిద్వారు, కేరళ, ఇషా యోగా, తర్వాత హైదరాబాద్లో ఇంకోటి, ఇవన్నీ కలిపి యోగా నేను నేర్చుకున్నాను అనమాట. 1.5 year కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియాలో ట్రావెల్ చేస్తూ నేర్చుకున్నాను యోగా. యోగా మీద డిప్లొమా చేశాను. తర్వాత దాన్ని బేసుకొని యోగా సెంటర్ పెట్టాను. యోగా సెంటర్ ఎవరు జాయిన్ కాలేదు. అప్పుడు మా అమ్మకి ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె ఒక్కరికే చెప్పాను, ఆమెకు వర్కౌట్ అయింది. అంటే నాకు ఉన్న ఒకే ఒక శిష్యురాలు ఆమె అనమాట. కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే అవి రిజాల్వ్ చేసాం. డైట్ పరంగా ఈ ఐడియా ఉంది ఈ జర్నీలో. సో తర్వాత మధ్యలో ఈ సీక్వెన్స్లో మిషన్, వరికోత మిషన్ పంజాబ్ నుంచి వెళ్ళి పంజాబ్ తీసుకెళ్ళి ఒక 2 వరికోత మిషన్లు ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళతో కలిపి ఈ వరికోత మిషన్ ఆల్ ఓవర్ నెల్లూరు చుట్టుపక్కల ఊర్లలో తిప్పుతూ, అప్పుడు ఏంది రైతులు వీటిలన్నింటిలో నాలెడ్జ్ వస్తూ ఉంది కానీ డబ్బులు రావట్లేదు. బాగా చెప్పాను, డబ్బులు అంటే సక్సెస్ అవ్వట్లేదు. బట్ అంతే కదండి, ఇప్పుడు రైతులతో ఒక 6 months మనం ట్రావెల్ చేసామంటే వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, ఎందుకు అనేది రకరకాల ఇన్ఫర్మేషన్ మనకు వెళ్తూ ఉంటుంది. అలాగే మార్కెట్లో కానీ యోగా అంటే మనకు అప్లిఫ్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ మైండ్ వచ్చి ఉండొచ్చు, దాని నుంచి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాడ్ అడ్వాంటేజ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత రామ్ బాణం అనే ఒకటి ఉంటుంది మనకి, ఆఖరి బాణం లాగా. అప్పటికి మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయినారు, చేస్తున్నారు. ఇంకేది కానీ వర్క్, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాకూడదని అనమాట నా జీవితంలో, అవ్వకూడదని, ఏదైనా చేయాలి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకూడదని. ఏ బాణం తీసినా ఫ్లాప్ అవుతుంది తప్పితే ఉపయోగం లేదురా బాబు అన్నట్టు ఉండింది ఆ టైంలో పరిస్థితి. ఇంకా నేను 2-3 మధ్యలో మర్చిపోయి ఉంటాను, చేశాను చాలా వరకు. అప్పుడు ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, శివ అని ఇక్కడ ఉంటాడు, అని ట్రై చేశాను బాబా, 4 సంవత్సరాలు అయిపోయింది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్దాం అనుకున్నానంటే ఇంకా బయలుదేరలేదు అన్నాడు. అప్పుడు నైట్ బస్ ఎక్కి తర్వాత ఇక్కడ శేషు కోచింగ్ సెంటర్ అని ఇక్కడ ఉంటే అక్కడ ట్రైనింగ్ నేర్చుకున్నాను. నేను అంటే డెడికేషన్ చేస్తాను, మేబీ కొన్నిట్లో రిజల్ట్స్ రావచ్చు, నేను ఏది చేసినా అదొకటి నేచర్ ఫుల్ 100% ఎంతకంటే చెప్పాను ఆఖరి చొక్క వరకు పెడతాను అనమాట బెస్ట్గా. 3 monthsలోనే నేను ఏదైతే కోర్స్ చేసినా దాంట్లో నేను ట్రైనర్గా వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ టైం నేను ఇబ్బంది పడి, నేను నా జీవితంలోనే ఎక్కడో నెగిటివ్ అనిపించింది, అప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపించట్లేదు. కానీ మార్కెట్లో 1 year +1+ పెడతాం కదండి ఎక్స్పీరియన్స్, 2+ పెడతారు. నాకు అప్పుడు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. సో బట్ నేను అప్పటికి నేను ట్రైనర్ అయిపోయినాను 3 monthsలోనే. బికాస్ నేను 24 hours పడుకోవడం తప్పితే మ్యాక్సిమం ల్యాబ్లోనే ఉండడం చేయడం. సో మొత్తం ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని నేను మళ్ళీ థామ్సన్ రాయిటర్స్ అని దాంట్లో జాబ్ చేశాను.
తర్వాత వాల్యూ ల్యాబ్స్ చేశాను, నెక్స్ట్ టెక్నాలజీస్ చేశాను, ఎస్ఎన్పి చేశాను. దాంట్లో రకరకాల ప్రాజెక్ట్స్ లీడ్ చేశాను. మంచి అంటే చాలా గ్రోత్ ఉండేది. ప్రతి దగ్గర నాకు ఆల్మోస్ట్ 90% ప్రాజెక్ట్స్లో బెస్ట్ ఎంప్లాయర్గానే ఉండేవాడిని. అంటే ఆ పరంగా అయితే అది సక్సెస్ అయినట్టు. బట్ నేను డల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను అనుకున్న ఫీల్డ్ కాదు కదా, నేను కోరుకున్న ఫీల్డ్ కాదు. నేను స్లో అయ్యేవాడిని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేది అనమాట. బట్ బాగా మదన పడుతున్నాను. ఇది చేస్తున్న క్రమంలో, అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న క్రమంలో ఒక టిఫిన్ షాపు స్టార్ట్ చేశాను, ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఆగదు కదా, ఏదో ఒకటి చేయాలన్న జీలు ఉన్నది. ఈ చేస్తున్న క్రమంలో అప్పుడు ఒకసారి స్టెప్ బ్యాక్ మధ్యలో నేను మూవీ ఇది ఒక ప్లాన్ చేశాను, ఇది ఒకటి మిస్ అయ్యాను. ఒక 1 year పాటు మూవీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year రిజైన్ చేసి 1 year పాటు మధ్యలో మూవీ చేశాను అనమాట. వర్కౌట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఒక కాన్సెప్ట్ అనుకొని చేద్దామని చేసాం. అది లాస్ట్లో కెమెరాస్ అన్ని యూస్లో తెప్పించాం, అంతా కూర్చున్నాం, వర్క్ చేసాం. కానీ అది వర్కౌట్ అవ్వలేదు కూడా. వర్కౌట్ కానీ లిస్ట్ వస్తే చాలా ఉంటాయి. సో ఇట్లా చేసుకుంటే వాళ్ళు ఒక టైంలో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా నేను ఎక్కడైనా మాట్లాడుతుంటే కాన్షియస్గా వినేవాళ్ళు. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన డేటా చాలా ఉంది కదా లోపల. అది వింటున్న క్రమంలో మేబీ చాలామంది సజెషన్ ఏంటంటే మీరు పొలిటికల్గా బాగా అసెస్మెంట్ ఇది చేస్తున్నారు కదా అని అంటుంటే అప్పుడు నాకు అనిపించింది ఒక మిడిల్ ఎవరైనా ఉంటే బాగుంటుందేమో పొలిటీషియన్స్కి. అంటే అప్పుడు ఒక సర్వే లాంటివి ఉంటాయి అని కనుక్కొని ఏదో థీసిస్ లాంటివి ఉంటే చదువుతూ ఉండేవాడిని. దాని నుంచి నేను ఎవాల్వ్ చేసుకుని నేనే ఒక మోడల్ నాకు చెప్పినట్టు నేనే ఒక యాప్ బిల్డ్ చేసుకుని కొంతమంది యాడ్ చేసి 2017-18లో స్టార్ట్ చేసాం. 19లో అది అప్పుడంతా అటు ఇటుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇన్ని సీట్స్ వస్తున్నాయి. అది కొంచెం బాగా బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడంతా కాదు కానీ అప్పుడు 5% ఎవరైతే పొలిటికల్గా చూసేవాళ్ళో వాళ్ళకి రీచ్ అయింది. ఆ తర్వాత అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్ మీకు. ఇన్స్పిరేషన్ చాలా ఫెయిల్యూర్ స్టోరీస్ ఇదంతా. ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ వస్తుంది కదా, ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ వస్తుంది. అదే అవసరం. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా నన్ను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇన్స్పైర్ అయ్యి భలే ఉంటుంది అని అన్నప్పుడు నేను ఒకటే అంటాను, అవసరం లేదు బావా, మీకు నా జీవితం లాంటిది హాయిగా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకొని ఇంట్లో ఉండి ఫ్యామిలీతో గడుపుతూ అంతకంటే సుఖం లేదు. ఇవన్నీ ఏంటంటే అంటే అది రక్తపు గీకుతున్నట్టే ఉండి పోట్లు అనమాట అనవసరంగా. ఒక రకంగా ఇన్స్పిరేషన్ కాదన్ను నాకు అర్థం అవుతుంది. బట్ దాని వెనకాల టార్చర్ ఉంటుంది ఆ లైన్లో ఓవరాల్గా ప్రెజర్ కానీ అది కానీ. ప్లస్ ఒక సైడ్ తిరిగితే ఈజీ, కనీసం ఒక పార్టీకి సపోర్ట్కి వెళ్ళిపోయో లేకపోతే ఇంకోటి వెళ్ళిపోయి మనం వెళ్ళిపోవడం. ఈ మధ్య మార్గం మెయింటైన్ చేయడం, ఆ లైన్లో బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా టార్చర్ కష్టం అనమాట. అలవాటైతే ఈజీగా ఉంటుంది, బట్ వేరే వాళ్ళకి. సో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ అంతా కూడా చెన్నై నుంచి నెల్లూరు అండి మాది, మొత్తం నెల్లూరు. పుట్టి పెరిగిందంతా నెల్లూరు. మా అమ్మగారి సైడ్ నర్సాపురం, మా నిమ్మల రామారెడ్డి గారి నియోజకవర్గం. లంక గ్రామాలని చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలోనే ఉంటుంది అన్నమాట, ఏనుగువారి లంక అని. అది మా అమ్మగారు సొంత ఊరు. అది మా అమ్మగారు నాన్నగారు డిపార్ట్మెంట్లో చేశారు. సో అందుకని ఆయన మారుతూ ఒంగోలు రిటైర్డ్. సో నేను బర్త్ వచ్చింది ఒంగోలు, పెరిగిందంతా నెల్లూరు. నా తాతగారు కడప నుంచి వచ్చారు, మా అమ్మ వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చారు. సో ఈ ఏపీ అంతా బెల్ట్ మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు పారావిల్లో ఇప్పటిదాకా అందరూ ఎమ్మెల్యే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూశారు, మీరు డెమో కూడా అట్లనే ఇచ్చారు. ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంపీల గురించి ఉంది అంటే ఇంక్లూడ్ చేసామండి. అంటే ఎంపీ కావాలంటే 7 నియోజకవర్గాలు తీసుకోవచ్చు. బట్ ఎంపీ పర్స్పెక్టివ్లో మేము అనుకున్నంత చేయలేకపోయాం. ఇంకా బెటర్గా చేయాలి. ఎంపీ పర్స్పెక్టివ్ అనే లేయర్ ఇంకా ఎక్కువ యాడ్ చేసినది. బట్ ఎంపీకి కావాల్సింది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అందరు 7 ఎమ్మెల్యేలు వర్కింగ్ బాగుంటే అతను ఆ ఇంపాక్ట్ బాగుంటుంది ఎంపీది. బట్ మేము వచ్చేది దాంట్లో ఇంకా నేను డిసాటిస్ఫాక్టరీగా ఉన్నాను ఎంపీ పర్స్పెక్టివ్. అందుకే మోస్ట్లీ ఎంపీది నేను ప్రమోట్ చేయట్లేదు. ఇంక్లూడ్ దాంట్లో ఉంటుంది కానీ, బట్ అనుకున్న దాంట్లో ఎంపీ పర్స్పెక్టివ్లో తక్కువ చేయలేకపోయాం సరిగ్గా. సో టైం తక్కువ ఉన్నింది అందుకని. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రీవియస్ ప్రెస్ మీట్లో. కూటమి తరపు వాళ్ళు 7% మంది కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫర్దర్ లీడర్గా, వైసీపీ తరపు వాళ్ళు 22% మంది కోరుకుంటున్నారని. సో యాజ్ ఎ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్గా తన పొలిటికల్ భవిష్యత్తు ఎలా ఉంటుందని చూసుకోవడానికి ఈ పారావీల్లో వెసులుబాటు ఏమైనా ఉంటుందా? అంటే ఇది మీకు అక్కడక్కడ చెప్తున్న టాపిక్స్ అన్నీ 170 నియోజకవర్గాల్లో డేటాలో ఒక ప్యాటర్న్లో పైకి తీసుకొచ్చి అక్కడ వరకు ఫిల్టర్ చేసి చేసుకొచ్చేస్తున్నాం. 170 నియోజకవర్గాల్లో వ్యక్తి చూడలేడు కదా, ఎందుకంటే తనకు అవసరం లేదనేది. ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, ఎవరైనా ఒక నియోజకవర్గం పర్చేజ్ చేసుకోవచ్చు, ఎవరైనా దాంట్లో ఉన్నటువంటి డేటా చూడవచ్చు. ఇది ఖచ్చితంగా కూర్చొని స్టడీ చేయాలి ఈ రిపోర్ట్ అంటే ఖచ్చితంగా 1 or 2 days పడుతుందండి ఎవరికైనా కానీ నీట్గా స్టడీ. పైనే పెద్ద పుస్తకం కూడా అలా తిప్పేయచ్చు కదా. అలా కాకుండా వెబ్సైట్లో మనం పొందుపరిచిన డేటానంతా సెక్షన్ వైజ్గా కూర్చొని స్టడీ చేసుకొని తను రాసుకొని నోట్ చేసుకొని ఎక్కడ కరెక్షన్ చేసుకొని అర్థం చేసుకునేదానికి 1 day మినిమం, బాగా ఫాస్ట్ ట్రేడ్ అయితే 1 day పట్టేంత డేటా అయితే ఉంది. ఎక్స్ప్లోర్ చేశానంటే ఊరిని పైన చదువుకుంటే కపుల్ ఆఫ్ అవర్స్ 3 hours కంప్లీట్ చేయొచ్చు, కానీ ఇట్ ఈస్ హ్యావింగ్ సచ్ అంత డేటా ఉంది. సార్
కాంట్రవర్షియల్ క్వశ్చన్, అడగండి. ఎవరైనా అభ్యర్థి అధికార దుర్వినియోగం పాల్పడితే ఆ డేటా కూడా మీరు పొందుపరుస్తారా? ఉంటుంది ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇక్కడ కరప్షన్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయంటే ఆబ్వియస్గా అదే ఉంటుంది. ఓకే. మాకు ఏది అనిపిస్తుందో, ఏది ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాంట్లో హల్లులు పొల్లులు లేకుండా, ఇబ్బంది లేకుండా అలాగే ఉంటుంది. అది ఎలిగేషన్ రూపంలో పెడతారా? అచ్చులు కన్ఫర్మ్ చేసేస్తారా? అది ఎలిగేషన్ కన్ఫర్మ్ చేయం. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే పర్స్పెక్టివ్ చెప్తాం, కానీ ఇతను చేస్తున్నాడు అనేదానికి మాకు హక్కు లేదు. ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ఇంత శాతం అనుకుంటున్నారు, ఈ విధంగా అనుకుంటున్నారు అనేది చెప్తాను మా ఆఫీస్గా. కన్ఫర్మ్ చేసి ఇప్పుడు ఎలక్షన్స్ వీళ్ళు గెలుస్తున్నారని చెప్తున్నాం, కన్ఫర్మ్ చేయట్లేదు. అది ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ చెప్పొద్ది. బట్ మేము చెప్పింది ఇన్ని సీట్లు వస్తాయి, ఇది ఎక్కువ మందిని సపోర్ట్ చేస్తుంది, ఇంతమంది ఓట్లు వేసారు అనుకుంటున్నాం. సార్, లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్ ఎన్ని లాంగ్వేజెస్లో అందుబాటులో? ప్రస్తుతానికి అయితే ఇంగ్లీషే ఉంది. మాకు చాలా టైట్ స్కెడ్యూల్ ఉండడం వల్ల ఇంకొక 2-3 రోజులు రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజుల్లోనూ వారంలోనూ ఇమ్మీడియట్గా తెలుగు ఇంక్లూడ్ చేస్తాం. సో ప్రతి లాంగ్వేజ్లో ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, రాష్ట్రాల్లో అందరూ ఉంటారు. బట్ మీ ఆ 10% ఇబ్బందులు ఉంటాయి. మేబీ ఫస్ట్ డే సెకండ్ డే చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో ఎవరు అంటే డేటా అర్థం అవుతూ ఉంటుంది అందరికీ, బేసిక్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి. బట్ 100% తెలుగులోనే పెట్టాలి. ఇప్పుడు టక్కంటే దాన్ని కన్వర్షన్ చేసేయాలంటే ఆయన వచ్చినారు చూసినారు అని ఇట్లా ఏదో చేస్తుందండి. ఇప్పుడు ఆబ్వియస్గా మళ్ళీ ఇది కంప్లీట్గా అంది. ఇప్పుడు మీరు చూసే వాళ్ళందరూ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఇప్పుడు తెలుగు వాళ్ళని పెట్టి అన్నీ రాపించాలి, నీట్గా రాపిస్తే బాగుంటుంది. నీట్గా దాన్ని కన్వర్షన్ పెట్టామనుకోండి, అది చదివేదానికి వినసొంపుగా ఉండదు, మన డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంటుంది. అందుకని అది కొంచెం నీట్గా చేయించాలి. కేకే గారు, మీ కుటుంబం ఇచ్చే సపోర్ట్ ఎలాంటిది? అంటే ఖచ్చితంగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మీరు ఇంత స్థాయి రీచ్ అయ్యేవారు. మీ ఫ్యామిలీ సపోర్ట్, కుటుంబ నేపథ్యం? 100% అండి. ఇప్పుడు నేను ఇక్కడ మా వైఫ్ మా పిల్లలతో ఉంటాం. ఆబ్వియస్గా అక్కడ మా నెల్లూరులో మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు ముగ్గురు ఉంటారు. కుటుంబ సపోర్ట్ అంటే 100% అంటే ఇది చాలా ట్రిక్ అండి. ఆబ్వియస్లీ 100% వాళ్ళ సపోర్ట్. ఇప్పుడు మా మిస్సెస్కి నిజంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇన్ని సర్కిల్స్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా నాలాంటి వాళ్ళతో ఎవరు చేసుకున్న టార్చర్గా ఉంటుంది. ఎందుకంటే అవైలబిలిటీ ఉండవు, రిస్కులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫేము, డీఫేమ్స్, అప్స్, హై అప్స్ ఉంటాయి. మళ్ళీ లేదా మధ్యలో ఏంటంటే కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ తట్టుకొని నిలబడడం. తన పేరు ధనలక్ష్మి. తనకి ఆబ్వియస్గా చాలా టఫ్ జాబ్. అంటే అందులో ఏంటంటే ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అవన్నీ మామూలేండి. మా సామాన్య మధ్యతరగతి లాంటివి వచ్చిన మన వారికి ఏంటంటే అవి అంటిల్నెస్ ఆ మైండ్ సెట్ ఆ బ్యాలెన్స్డ్గా లేకుంటే కానీ తట్టుకోలేము అనమాట. సో కంటిన్యూస్గా సపోర్ట్ అంటే 100% సపోర్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చేసే ఎలా ఉంటాయంటే ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది అనమాట ఓవరాల్గా. బట్ తను అప్పుడప్పుడు నాకు ఇట్లా చేసుకోండి చాలా, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంటికాడ ఏదైనా డిస్కస్ చేసుకోండి అనుకోండి, ఈ విధంగా చేసుకోండి, ఎందుకంటే తను కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, తను ఎడ్యుకేటెడ్. షీ కంటిన్యూస్గా దాని మీద నాకు మానిటరింగ్ కానీ సపోర్ట్ కానీ ఇస్తూ ఉంటుంది. బట్ తెలియకుండా టైం అవైలబిలిటీ ఉండలేము. ఇప్పుడు నిన్న నైట్ వెళ్ళేసరికి నాకు 4 o'clock అయింది. సో చాలాసార్లు అలాగే జరిగిపోతుంది, సినిమాల్లో జరిగిపోతుంది. చిన్నప్పుడు హీరోలు చెప్తూ ఉండేవాళ్ళు కదా, మేము వెళ్ళేసరికి పడుకునేవాళ్ళు, వాళ్ళు వేసేసరికి వచ్చేవాళ్ళు అని. బట్ స్టిల్ నేను తెలియకుండానే ఎన్ని చేస్తున్నా కానీ నేను కుకింగ్ చేస్తాను రెగ్యులర్. వారానికి 1-2 సార్లు నేను కుకింగ్ చేస్తాను. సో దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ నేను మిగిలిన మాక్సిమం మామూలు అందరూ ఏ పనులు చేస్తారు దానికంటే ఇప్పుడు మా జెంట్స్ చేసేది కానీ నేను ఒక 10% ఎక్కువే చేస్తాను చూసుకోవడం కానీ నా సపోర్ట్ ఉండేది కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఎంత ఉన్నా కానీ ఈ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది దానికి. అబ్బాయి పేరు చెగువీర, పెద్దవాడు 5th క్లాస్ అయిపోయింది, 6th జాయిన్ అవ్వాలి. చిన్నోడు వచ్చన్ యూకేజీ. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. అంటే ఆయన పేరు సూర్యనారాయణ కాబట్టి నా పేరు కిరణ్ అని పెట్టారు. సూర్యుని వచ్చే కిరణాలని ఆయన అలా ఇచ్చారు. తమ్ముడి పేరు కళ్యాణ్, అమ్మ పేరు కృష్ణవేణి. నాన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, కమ్యూనిస్ట్ లీడర్గా ఉండేవాళ్ళు. మొన్న రిటైర్డ్ అయ్యారు బిఎస్ఎన్ఎల్. సో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ సార్? నేను వ్యక్తికి అంటే ఆబ్వియస్గా నేను శివభక్తుడు అండి. అంటే ఇండివిజువల్గా వచ్చేది. బట్ శివుడు అంటే వ్యక్తిగా కంటే నేను ఒక పవర్ని, ఒక డెస్టినీని నమ్ముతాను. అంటే ఒక సంథింగ్ ఈజ్ దేర్ అని నమ్ముతాను అనమాట. పవర్ అది ఇదా అని కాకుండా. బట్ నేను ఇండివిజువల్గా నాకు మామూలు రోజు పూజ చేసుకొని బయటకు వస్తాను శివుని పని. బట్ కంపారిటివ్లీ నేను దానికంటే కూడా ఒక పవర్ని బిలీవ్ చేస్తాను. సంథింగ్ ఈజ్ వాచింగ్ అదనో, సంథింగ్ ఈజ్ మన ఇద్దరం కలిసే ఉంటే ఒకటి ఉంది, డెస్టినీ ఉందనో అది బిలీవ్ చేస్తాను. అది దానివల్ల కొంచెం యాడ్ అడ్వాంటేజ్ అంటే కొంచెం డౌన్ అయినా కానీ వీ హ్యావ్ టు గో త్రూ దిస్ అనేది ఒకటి ఉంటుంది. అచీవ్ అయినా కానీ మనం తోపు, అసలు మనం మాట్లాడితే ఇంతమంది వింటున్నారు అనేది అది ఉండదు అనమాట. ఆబ్వియస్లీ ఎవరో బిహైండ్ చేసి నడుపుతున్నారు కానీ లేకపోతే మనకున్న టాలెంట్కి ఎంత సీన్ లేదనిపిస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా స్పిరిచువల్ అనేది ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఎదగడానికి ఎంత దోహదపడుతుంది. కరెక్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చాలా ఘన విజయం సాధించాలి. మీ యొక్క బ్రెయిన్ షేడ్
ఘన విజయం అంటే సాధించాలి. నేను ఈ మధ్య ఈ పారావిల్ అయిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అండి, మోర్ టెక్నికల్గానే వెళ్ళిన ఇంటర్వ్యూ. మామూలు సహజంగా అబ్వియస్లీగా జనాలు క్యూరియాసిటీగా ఉన్నది ఎక్కువ అడతారు. నేను కంఫర్టబుల్గా నేను ఎప్పుడైపోద్దిరా బాబు అనే ఇంటర్వ్యూ సహజంగా కొన్ని ఉంటాయి, అదే క్వశ్చన్లు అడిగి రిపీట్ కింద ఒక్క క్వశ్చన్ కూడా అలాంటి ప్యాటర్న్లోకి వెళ్ళలేదు. వెళ్ళకుండా మోర్ కైండ్ ఆఫ్ టెక్నికల్గా వెళ్ళి నాకు చెప్పబుద్ధి వేసింది, మాట్లాడబుద్ధి వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ప్లెజర్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్.